గ్రీషన్న మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఛానల్ ఒక్క వర్డ్ కూడా కట్ చేయకుండా చూపెట్టాలి మీరు. నేను మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నేను చూపెట్టాలని కోరుకుంటా ఉన్నాను. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఓకే, ఇలా పోడ్కాస్ట్ కొంచెం జర వినూత్నంగా ఉంటుంది. సౌమిని సాంప్రదాయాన్ని సుప్పిని ఏ రకంగా ఉంటుంది అనేది మీరే చూడాలి. ప్రెస్ మీట్ లో పుస్తకాలతో తాకట్టు పెట్టిన అమ్మినా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ 1000 కోట్ల అక్రమం ఎట్లా సంపాదించండు కన్ను ప్రజలు ఆలోచించాలి ఒక్కసారి. లెట్స్ వెల్కమ్ బేతి మహేందర్ రెడ్డి ఫ్రమ్ కరీంనగర్. అన్న నమస్తే. అన్న నమస్తే. ఆర్ఎస్ఎస్ తో ఉన్న సంబంధం తెంచుకున్నారా, ఉంచుకున్నారా? నేను బండి జనతా పార్టీకి బయటకు వచ్చాను. నేను గుర్తుపెట్టుకోరు ఫస్ట్ పాయింట్. కానీ మోడీ గారికి వ్యతిరేకం కాదు, నేను బండి జనతా పార్టీ సిస్టానికి వ్యతిరేకం. నేను ఇక్కడ ఇది చాలా సంచలనం అవుతుంది. నాకు హక్కుగా రావాల్సిన భారతీయ జనతా పార్టీ బీఫామ్ ను ఒక అక్రమార్కుని తీసుకొచ్చి ఇచ్చి ఆయనకు పోటీ చేయించారు. ఇక వీళ్ళు మనకు నీతులు చెప్తారు. ఇక ఆ 2020 మార్చ్ నా రాజకీయ జీవితానికి పురుష పెట్టిండు మిస్టర్ బండి సంజయ్ డైరెక్ట్. ఎస్, రూపాయి ఇవ్వకుండా నేను మేయర్ సీటు సాధించాను అని చెప్పేసి హనుమాన్ చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు బండి సంజయ్ 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు. అయితే 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు చెప్పేసి ఎమ్మెల్యే టికెట్ ఇయ్యరా మరి? ఎందుకంటే కొల్లుడు పాలిటిక్స్ వస్తా ఉన్నాయి ఇక్కడ కర్నాలి వల్ల, అండర్స్టాండింగ్ పాలిటిక్స్. నేను పోటీ చేయాలంటే నాకు అపోజిట్ ఎవరి క్యాండిడేట్ ఉన్నా ఈయన నిర్ణయిస్తాను వాళ్ళు. అంటే డబ్బుతో రాజకీయం చేయాలని చూస్తున్నారు. పార్టీ పేరును కూడా మీరు మార్చిండ్రు. కులయం డంకెపే చోట్ తాడో పేడో అని అన్నట్టు మాట్లాడుతారు. నేను తడిగుట్టలతో వస్తా. బండి సంజయ్ గారు మేయర్ కొట్టిండ్రు, ఏమంటారు మీరు? మేయర్ గుట్ట అని చెప్పేసి సగలు గుద్దుకుంటా ఉన్నారు. రిజల్ట్ పరంగా చూస్తే, ఓటింగ్ శాతం చూస్తే నిజామాబాద్ పార్లమెంట్కి వచ్చే అన్ని సీటు కన్వర్ రాలే ఇవాళ. ఈ స్మార్ట్ సిటీ మళ్ళా కుంభకోణమా, డస్ట్ సిటీ? డస్ట్ సిటీ. నీ మాట గింత, నా మాట గింత. కరీంనగర్ ఈద్గా 5 చూపెట్టుకుంటా ఓట్ల లబ్ధి పొందింది ఇప్పుడు ఉన్న బండి జనతా పార్టీ. నేనే రాజు, నేనే మంత్రి లెవెల్లో ఇవాళ కన్వర్లో పరిపాలిస్తా ఉన్నాడు. కన్వర్ కూడా ఇక తెలంగాణలో కూడా వాస్తవంగా చెప్పాలంటే కార్యకర్తల పార్టీని ఇవాళ వ్యక్తుల పార్టీగా మార్చేసింది. ఇవాళ మోకా దొరికితే గర్వాప్సి అవుతుందా మీది? మోకా దొరకాలంటే ఇట్లాంటి నేతలు ఉన్న చెప్పు మోకా దొరకాలి. ఇలా భారతీయ జనతా పార్టీ ఇంట్లో లేదా బయట లేదా? కన్వర్లో భారతీయ జనతా పార్టీ లేదు, బండి జనతా పార్టీ కుటుంబమే నడుస్తుంది. కరీంనగర్ గ్రానైట్ ఫైల్స్ మళ్ళీ మీరు నీతిపరుడు అని చెప్పి నేను ఎట్లా నాలా? రాజకీయంగా గ్రానైట్ సబ్జెక్ట్ అయితే కన్వర్లో హాట్ టాపిక్ కాబట్టి అన్న. ఇప్పుడు మీరు కూడా సౌమిని సాంప్రదాయాన్ని సుప్పినేనా, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసారు. నా రాజకీయ భవిష్యత్తును ఆయన నిర్ణయించడానికి చెప్పేసి, నా రాజకీయ భవిష్యత్తు నేను నిర్ణయించుకోవాలని చెప్పేసి నేను జనసేన పార్టీకి రావడం. నేను ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఇప్పటి నుంచి భవిష్యత్తులో ఎన్ని రోజులు వేరే రాజకీయం. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను నీ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఎదిగిందో అదే రాజకీయ భవిష్యత్తు సమాజ్ చేశాక నేర్చిపెట్టాను. నేను ఇది అన్ఫిట్ క్యాండిడేట్ ఫర్ పొలిటికల్ ఇవాళ.